పట్టణంలో పెరిగిపోతున్న ట్రాఫిక్ సమస్య ఇబ్బంది పడుతున్న స్థానిక ప్రజలు మున్సిపల్ అధికారులు పోలీస్ వారు అనేక మార్లు చెప్పి క్లియర్ చేసిన కొన్ని రోజులకు మళ్లీ యథావిధిగా రోడ్డు ఇరువైపులా ట్రాఫిక్ అంతరాయానికి కారణమవుతున్న వ్యాపారస్తులు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితిలో స్థానిక ప్రజలు భారీ వాహనాలకు అవుట్కట్స్ నుంచి రహదారి ఉన్న టౌన్ లోపల రోడ్డు నుంచి పోతున్న వైనం ట్రాఫిక్ సమస్య కారణంగా ఏదో విధంగా యాక్సిడెంట్స్ కి గురవుతున్న స్థానిక ప్రజలు సరైన పార్కింగ్ ప్లేస్ లేకపోవడంతో ఇబ్బంది పడుతున్న వాహనదారులు గూడూరు టౌన్లో వందల సంఖ్యలో తిరుగుతున్న ఆటోలు ఎక్కడ పడితే అక్కడ పార్కింగ్ చేస్తున్న వైనం పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ కోసం ఎన్ని ఆంక్షలు విధించినా అతిక్రమిస్తున్న వాహనదారులు వీటిపై తగిన చర్యలు తీసుకుంటామని మున్సిపల్ అధికారులు ఆర్టీఓ అధికారులతో చర్చించి ఎమ్మెల్యే గారి సహకారంతో ట్రాఫిక్ సమస్య పరిష్కార దిశగా చర్యలు చేపడతామని తెలియజేసిన గూడూరు డీఎస్పీ గీతా కుమారి గూడూరు పెద్ద మార్కెట్ సెంటర్ నుంచి సంగం థియేటర్ వరకు కాలువ పైన అక్రమ కట్టడాలు రోడ్డుకి ఇరువైపులా ఉన్న అక్రమ కట్టడాలను తొలగించి ట్రాఫిక్ మరియు పొల్యూషన్ సమస్యను పరిష్కరించాల్సిందిగా కోరుకుంటున్న స్థానిక ప్రజలు. ఇంపార్టెంట్ ఈ ట్రాఫిక్ కి సంబంధించి ఏదైతే మనకి టవర్ క్లాక్ దగ్గర నుంచి సంగం థియేటర్ వరకు ఉందో దానికి బోత్ సైడ్స్ కొన్ని ఎన్క్రోచ్మెంట్స్ అంటే స్ట్రీట్ వెండర్స్ కొంత ఆక్యుపై చేస్తున్నారు. యాక్చువల్గా గతంలో కూడా చాలా సార్లు చాలా ప్రాబ్లమాటిక్ గా ఉన్నప్పుడు కొన్ని సందర్భాల్లో వాళ్ళందరినీ వెనక సర్దించి మార్కింగ్ కూడా ఇవ్వడం జరిగింది బోత్ సైడ్స్. అయితే వాళ్ళు యథావిధిగా మళ్ళీ ముందుకు వచ్చి అంటే వాళ్ళకి మార్క్ చేసిన ప్లేస్ కాకుండా ఇంకా ముందుకు వచ్చి కూడా చేయటం వల్ల కొనుగోలుదారులు వచ్చి వాళ్ళ వాహనాలు రోడ్డు పక్కన ఆపటం వల్ల అక్కడ పోయేటటువంటి ఫ్రీ ఫ్లో ట్రాఫిక్ ఒకటి, తర్వాత ప్రజలకు కూడా పాదచారులకు కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంది. దీనికి సంబంధించి గతంలో మన ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ వారితో సిఐ తోటి తర్వాత అక్కడున్న సబ్ ఇన్స్పెక్టర్ల తోటి కూడా జాయింట్ సర్వే చేసి యాక్షన్ తీసుకోవడం జరిగింది. వాళ్ళకి గతంలో నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. అయితే స్ట్రీట్ వెండర్స్ ని మనకి ఏంటంటే వాళ్ళకి ఒక యాక్ట్ ఉంది కాబట్టి వాళ్ళని మనం డిస్టర్బ్ చేయలేము, లైవ్లీహుడ్ ఉంది కాబట్టి వాళ్ళని పూర్తిగా సర్ది ట్రాఫిక్ కి అంతరాయం లేకుండా లేదు అని అంటే మనకి కొత్తగా కట్టే గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర కొంత ప్లేస్ ఉంది. ఈ పార్కింగ్ జోన్ ఒకటి ఏర్పాటు చేసేసి ఈ పార్కింగ్ సంబంధించి వెహికల్స్ అన్ని అక్కడ పార్క్ చేసుకుని కొనుగోలుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అక్కడ పార్క్ చేసుకునే విధంగా ఏర్పాటు చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. దీనికి సంబంధించి మన డిఎస్పీ గారితో ఈ విషయము గౌరవ శాసనసభ్యులు శ్రీ పాసింగ్ సునీల్ కుమార్ గారితో కూడా చర్చించి ఏ విధంగా మనం దీన్ని కంట్రోల్ చేయగలమని చెప్పిన ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రిపేర్ చేసుకుని ఈ మెయిన్ ఏదైతే సంగం థియేటర్ మెయిన్ గా ఏంటంటే బాటిల్ లెక్క పక్కన థియేటర్ కూడా ఉంది. అక్కడ దానివల్ల ఏమవుతుందంటే బాటిల్ లెక్క పాయింట్ అవుతుంది కాబట్టి పీక్ అవర్స్ లో చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. ట్రాఫిక్ జామ్ అవటం కూడా ఉంది. దీన్ని కంట్రోల్ చేయడం కోసము ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటాము. పోలీస్ డిపార్ట్మెంట్ తోటి కోఆర్డినేట్ చేసుకుని త్వరలో ఒక కొలిక్ వచ్చి దీన్ని ప్రాబ్లం సాల్వ్ చేస్తాం. నమస్కారం, నేను తూర్పు కనుపూరు గ్రామంలో ఉన్నటువంటి ముత్యాల అమ్మవారి దేవస్థానం ఈవోగా పనిచేస్తున్నాను. మార్నింగ్ నుంచి ముత్యాల అమ్మవారి దేవస్థానంలో పనిచేస్తున్న నా పైన వివిధ నిరాధార ఆరోపణలు వస్తూ ఉన్నాయి. నేను సిబ్బందిని వాళ్ళని దుర్భాషలాడుతున్నట్లుగా, వాళ్ళని జీతాలు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నట్లుగా, అదేవిధంగా నేను దేవస్థానం కార్యాలయంలో మద్యపానం సేవిస్తున్నట్లుగా కూడా కొన్ని విజువల్స్ క్రియేట్ చేసి నాపై దుష్ప్రచారం చేస్తున్నారు. దీని మీద నేను ఒక స్పష్టమైన వివరణ ఇవ్వదలుచుకున్నాను. అసలు దేవస్థానంలో సిబ్బంది ఎవరైతే పని చేయకుండా ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ విషయం మీద నా మీద ఈ విధమైన ఆరోపణలు చేస్తూ ఈ కృత్యానికి పాల్పడినట్లుగా తెలుస్తుంది. దీనికి కొన్ని రాజకీయ కారణాలు కూడా తోడన్నాయి. మరి ముఖ్యంగా సిబ్బందిలో భారతం అనే స్వీపరు, నాగరాజు అనే స్వీపరు, వీళ్ళిద్దరు ఏంటంటే దాదాపు 5-6 సార్లు వాళ్ళకి గట్టిగా హెచ్చరించడం, వాళ్ళని పనికి కొద్ది రోజులు పనికి ఆపడం, మళ్ళీ వాళ్ళని ఎక్స్క్యూజ్ చేసి మళ్ళీ తీసుకోవడం అటువంటివి జరుగుతూ ఉన్నాయి. ఇకపోతే అందువల్ల ఏంటంటే వాళ్ళు మొన్న 3 days బ్యాక్ ఏం జరిగిందంటే వాళ్ళు సరిగా పని చేయకపోవడం వల్లే నేను వాళ్ళని బయట పెట్టాను. కొద్ది రోజులు బయట ఉండండి మీరు అని చెప్పి వాళ్ళని నేను ఒక 1 week బయట ఉండని చెప్పాను. సో అదే రోజు ఏం జరిగిందంటే మన దేవస్థానంలో రెగ్యులర్ భజంత్రిగా పనిచేస్తున్నటువంటి మణికంఠ అనే కుర్రాడు ఈ సంవత్సరం దాదాపు 51 సెలవులు పెట్టున్నాడు. అతను వాటిలో 51 సెలవుల్లో 35 సెలవులు సీఎల్ పెట్టున్నాడు. 35
సీఎల్ పెట్టున్నాడు. 15.5 ఆబ్సెంట్లు, 15.5 ఆబ్సెంట్, మొత్తం 51 సెలవులు పెట్టున్నాడు. ఈ సెలవులకు గాను నేను అతనికి ఉన్నటువంటి లీవులన్నీ డిడక్ట్ చేసేసి 23 రోజులకు గాను నేను జీతము కట్ చేసేసాను. కట్ చేసి రిమైనింగ్ శాలరీ అకౌంట్లో వేశాను. అదేవిధంగా ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడంటే, అబ్బాయి కాళహస్తిలో ఫ్యామిలీ ఉంటాడు, ఇక్కడ ఫ్యామిలీ ఉండడు, ఇక్కడ రూమ్ తీసుకొని ఉంటాడు. ఆ అబ్బాయి ఏం చేస్తాడంటే చెప్పా పెట్టకుండా డ్యూటీస్కి చెప్పా పెట్టకుండా ఊరికి వెళ్ళిపోవడము, వచ్చిన తర్వాత అటెండెన్స్ రిజిస్టర్ దిద్దడము, అటెండెన్స్ రిజిస్టర్ని ఈ విధంగా దిద్దుతున్నాడు. ప్రతి నెల ఇలాగే చేస్తున్నాడు. ఎన్ని ఓరల్ వార్నింగ్లు ఇచ్చి ఆఖరికి నేను ఆ దిద్దినటువంటి రోజులు ఏవైతే ఉన్నాయో వాటికి కూడా నేను శాలరీ కట్ చేశాను. ఆ అబ్బాయి మీద నేను కఠినంగా 23 రోజుల జీతం నేను కట్ చేసేసరికి ఆ అబ్బాయి ఏం చేశాడంటే దాని మీద నాకు అక్కడ లోకల్గా పడకుండా ఉండే వాళ్ళని ప్లస్ నా మీద అసంతృప్తిగా ఉన్న 2 స్వీపర్లని పోగు చేసుకొని ఈ విధమైనటువంటి దుష్కార్యానికి అబ్బాయి ఒడిగట్టాడు. కాబట్టి నేను ఈ విషయం మీద దీన్ని ఖండిస్తూ దీని మీద పోలీస్ స్టేషన్లో కూడా నేను ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ వారిని గట్టిగా కోరుకునేది ఏంటంటే, మాలాంటి వాళ్ళ యొక్క పరువుకు మర్యాదకు భంగం కలిగించే విధంగా చేస్తున్నటువంటి ఇటువంటి వాళ్ళ మీద విచారణ చేసి కఠినంగా శిక్షించవలసిందిగా కూడా నేను డిపార్ట్మెంట్ వారిని కోరుతూ ఉన్నాను. పనిచేస్తున్నాను నేను. మా యువ గారి మీద వచ్చిన ఆరోపణ ఏదైతే ఉందో, లెక్కర్ తాగుతున్నారని వచ్చిన ఆరోపణ ఏదైతే అవాస్తవం. ఎందుకంటే 1 year నుంచి నేను మా సార్తో ట్రావెల్ చేస్తున్నాను. 1 year నుంచి మేము ఎన్నోసార్లు సార్తో నైట్ టైం ఉన్నా కానీ మేము డేలో మొత్తం తిరుగుతూనే ఉన్నాం. ఎప్పుడు తాగింది అయితే అవాస్తవం ఇదైతే. నేనైతే తీవ్రంగా దీని మీద ఖండిస్తున్నాను. ఎందుకంటే ఆయన ఎప్పుడు తాగిన అలవాటు లేదు. ఇంకోటి మణికంఠ విషయానికి వస్తే మాత్రం అటెండెన్స్ రిజిస్టర్ మాత్రం నేనే మెయింటైన్ చేస్తున్నాను. ఈ అటెండెన్స్ రిజిస్టర్లో అతను సీఎల్, మనం ఏదైతే సీఎల్ అవి పెడుతుంటాం కదా, సార్ పర్మిషన్ ఇచ్చిన 1 or 2 daysలో సార్ పర్మిషన్, ఒక 5 days 6 days అతను రాకుండా సీఎల్ ఏదైతే పెట్టుంటామో అట్లా దుద్దేదైతే వాస్తవమేనో. కింద స్థాయి ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నాడు అంటున్నారు. కింద స్థాయి ఉద్యోగులను ఇబ్బంది పెట్టేదంటూ అదేం లేదు. బట్ పని చేయకపోతే మాట్లాడడం అధికారి అయినా చేసేదాను. బట్ ఆయన అయితే అరిచిందైతే ఏం కాదు, కానీ వర్క్ చేయట్లేదన్న ఒక కాన్సెప్ట్ మీద ఆయన మాట్లాడడం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.